హాయ్ హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. ముందుగా ఈ రోజున సినిమా టాకీస్ హైలైట్స్ని ఒక్కసారి చూద్దామా. అల్లరోడి కొత్త సినిమా మూర్ఖత్వం బోర్డర్ దాటేశాడా? కుక్కతో పెళ్లి, విడాకులు, ప్రేమ కోసం హీరో తిప్పలు. రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోతో లిప్ లాక్, తర్వాత నుండి నో ఆఫర్స్. కెప్టెన్ ఫస్ట్ లుక్, లూయిస్ మషిన్ గన్ తో యుద్ధ భూమిలో ధనుష్. ఖుషి మెలోడీకి జనం ఫిదా, రికార్డ్ క్రియేట్ చేసిన లవ్ సాంగ్. అల్లరి నరేష్ హీరోగా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. తాజాగా జూన్ 30 అల్లరోడి పుట్టినరోజు సందర్భంగా నరేష్ కొత్త సినిమా నుండి అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. N62 అంటే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. మూర్ఖత్వం బోర్డర్ దాటిన ఒక్కడి జీవిత కథ లైన్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన N62 అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నరేష్ కు దర్శకుడు సుబ్బు మంగదేవి కథ వివరిస్తూ కనిపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఆడియన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలో తెలుపుతున్నట్లు ప్రకటించారు మేకర్స్. హలో సుబ్బు గారు, చెప్పండి. సార్ మీకు కథ చెప్పాలి. అయితే మన ఆఫీస్కి వచ్చేయండి. అంటే ఇది ఆఫీస్లో చెప్పే కథ కాదు సార్. పోనీ ఏదైనా కాఫీ షాప్లో చెప్తారా? కాఫీ షాప్లో కూడా కరెక్ట్ కాదు సార్. అర్థమైంది. డివోషనల్ టచ్, పాజిటివ్ వైబ్ ఏదైనా టెంపుల్లో చెప్తారా? టెంపుల్ కూడా కరెక్ట్ కాదు సార్. మరి అక్కడ చెప్తారు సార్. హాయ్ సార్. హలో, ఇక్కడే చెప్తారా? అంటే ఎన్నో కథలు ఎంతో ఓపెన్గా మాట్లాడుకునే చోటు సార్ ఇది. మనిషిలో బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయో కనుక్కోవడానికి మిషన్స్ ఉన్నాయి సార్. కానీ మూర్ఖత్వం ఎంత ఉందో కనుక్కోవడానికి మాత్రం ఏ మిషన్స్ లేవు సార్. అలాంటి మూర్ఖత్వం బోర్డర్ దాటేసినది కథే సార్ ఇది. అన్ని ఎమోషన్స్ సంజయ్ రావు, ప్రణవి, మానుకొండ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్ హస్బెండ్. E.R. శ్రీధర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి మూవీ టీమ్ కు ఆల్ ద బెస్ట్ తెలిపారు. ఇక ఈ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హీరో పడే కష్టాలే ఈ సినిమా కథ అని అర్థమవుతుంది. అయితే ఈ సింపుల్ కథకు కుక్క కోర్టులో కేసు వేయడం అనే కొత్త కాన్సెప్ట్ ను యాడ్ చేశారు మేకర్స్. దీంతో ట్రైలర్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అంతేకాదు ఈ ట్రైలర్ తో సినిమాపై మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. ఇక హీరోపైకు కేసు పెట్టిన కుక్క గెలిచిందా, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి అంటున్నారు మేకర్స్. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి, సునీల్ తదితరులు కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రామల్లా నీ పెదవులు కొరుకురా, ఇష్టం వచ్చినట్టు కొరుకు. ఏంది ఆ మాటలు? సిగ్గు తప్పిందానా? పెద్ద మనిషి అయ్యి 8 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. గందుకని పెళ్లి చేస్తావా లేదా? జాతకాలు లేకుండా పెళ్లి చేసుకుంటే ఏదో ఒక దరిద్రం అవుతుందని చెప్పా. మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు? నా మాటిని కుక్కని చేసుకో. కుక్క అంటే ఇండియాకి నేషనల్ అనిమల్ రా. నిన్నే చూస్తుంది, బాగా నచ్చినట్టున్నావు. బుద్ధివంతురాలు మా బేబీ, వర్జిన్ కూడా. కుక్కని పెళ్లి చేసుకుంటున్నావా? కుక్కనే చేసుకుంటున్నా, మీ అక్కని చేసుకుంటలేగా. మాలచ్చిగా నీ పెళ్లి ఇక పార్సి గుట్టల లొల్లే. బాబు నీ గండం గట్టెక్కింది, మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు. ఇల్లాపండి.
మొదటి భార్య బతికొండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం చట్టరీత్యా నేరం. అది తెలీదా నీకు? కుక్కతో డైవర్స్ అయింది సార్. నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి ఎంత ఫేమస్, లచ్చిగాలతో నా పెళ్లి కూడా గంతే ఫేమస్. పెళ్లి అనేది ఒక టాయిలెట్ లాంటి తమ్ముడు. అలీమోని ఇవ్వాల్సిందే. కుక్క విడాకులకు 20 లక్షల. యానిమల్స్ కూడా రైట్స్ ఉంటాయి. మాకు రైట్స్ ఉన్నాయి. పొద్దుగా లేవగానే టిక్ టాక్ తయారు కావాలి, టిక్ టాకులు చేయాలి. స్లమ్ డాగ్ మిలియనర్ కన్నా గొప్ప బాబు నువ్వు. యు ఆర్ స్లమ్ డాగ్ హస్బెండ్. దిస్ ఇస్ కోడ్. దిస్ ఇస్ నాట్ రామ్నగర్ ఫిష్ మార్కెట్. వాట్స్ ఫర్ లంచ్? ఫిష్ కర్రీ సార్. నీ కొడుకే మేము తక్కువ అనుకుంటున్నావా? కొరుకుతా గిచ్చుతా అంటుండు. ఫోన్లో సెక్స్ చేస్తున్నావురా? ఆ సీనియర్ హీరోతో ముద్దు సీన్స్లో నటించకుండా ఉండాల్సింది. ఆ తర్వాత నుండి నాకు ఆఫర్స్ తగ్గిపోయాయంటూ క్రేజీ కామెంట్స్ చేసింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రకుల్ను మీకు సౌత్లో అవకాశాలు తగ్గిపోవడానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు అని అడిగితే దానికి సమాధానంగా రకుల్, నాకు సౌత్లో ఎంతో మంచి ఫేమ్ ఉంది. దాదాపు అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేశాను, కానీ ఒకే ఒక తప్పు చేశాను. అదేంటంటే ఒక సీనియర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆ సినిమా కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీలో నాకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకొచ్చింది రకుల్. అయితే టాలీవుడ్లో రకుల్ నటించిన ఏకైక సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మాత్రమే. అదే మన్మధుడు 2. ఈ సినిమాలో బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్స్తో రెచ్చిపోయింది రకుల్. ఆ సినిమా తర్వాత ఒక సౌత్ సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఆమె ఆ ముద్దు సీన్స్లో నటించకపోయినుంటే బాగుండు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం రకుల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే భోళా శంకర్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే చిరు నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే చిరు తన తర్వాతి సినిమా కోసం 2 యంగ్ డైరెక్టర్స్ను సెలెక్ట్ చేసుకున్నారట. అందులో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందించి కుర్ర డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలా అయితే మరొకరు సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల. ఈ ఇద్దరిలో కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా ఓకే అయ్యేలా కనిపిస్తుంది. ఈ దర్శకుడు చెప్పిన కథకు చిరు చాలా ఇంప్రెస్ అయ్యారట. ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ కూడా ఇప్పటికీ రెడీ అయ్యిందని సమాచారం. దీంతో మరికొన్ని రోజుల్లో చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాలకు సంబంధించిన మూవీ గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాల్సిందే. నటిస్తూ కాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ పాపులారిటీ తెచ్చుకున్నాడు ధనుష్. త్వరలోనే కెప్టెన్ మిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతోంది. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ని చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపిస్తున్నాడు ధనుష్. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో ఇంటెన్స్గా కనిపిస్తున్న ధనుష్ లుక్ ఇంప్రెస్ చేస్తుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుల్ మోహన్, నివేత సతీష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. 1930 నుండి 40 బ్యాక్డ్రాప్లో ధనుష్ క్యారియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతుంది అని చెప్పుకొచ్చారు మేకర్స్. సందేల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. టాప్ లీడింగ్ బ్యూటీస్లో శ్రీలీల ఒకరు. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అవుతుందంటే దర్శక నిర్మాతలంతా ఈ అమ్మాయిని హీరోయిన్గా ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 1/2 డజన్కు పైగా సినిమాలున్నాయట. ఒకవైపు యంగ్ హీరోల పక్కన నటిస్తూనే మరోపక్క సీనియర్ హీరోలతోనూ జోడి కడుతోంది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. రీసెంట్గా శ్రీలీల దగ్గరకు ఓ ప్రాజెక్టు వెళ్ళిందట. ఆ సినిమాకు నిర్మోహమాటంగా నో చెప్పిందని అంటున్నారు. అయితే అది బోల్డ్ కంటెంట్ మూవీ అట. దాంతో శ్రీలీల వెంటనే నో చెప్పేసిందట. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఇలాంటి సినిమా నేను చెయ్యను అని తేల్చి చెప్పిందట. హద్దులు దాటి నటించను, ఒకవేళ అలా చేయాల్సి వస్తే సినిమాల నుంచి తప్పుకుంటానని, తన డాక్టర్ వృత్తిని కొనసాగిస్తానని చెప్పిందట. దాంతో ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ తో అప్డేట్. మూవీ ఖుషి ఇప్పుడు మరో మైల్ స్టోన్ కి రీచ్ అయింది. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ మెలోడీ సాంగ్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ప్రేమలో విహరించేలా
చేస్తూనే ఉంది. యూట్యూబ్తో కలుపుకొని అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉంది. ఎస్, శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, శామ్ జోడిగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కబోతుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సూతింగ్ మెలోడీగా సాగుతూ ఓవర్ నైట్ అందరికీ ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. కేరళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో ఓ ఐకానిక్ మైల్ స్టోన్ కు రీచ్ అయింది. ఏకంగా ఒక తెలుగులోనే 50 మిలియన్స్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో పాటు మణిరత్నం సినిమా పేర్లతో సాగే ఈ సాంగ్ లిరిక్స్ ఇన్స్టా లాంటి ప్లాట్ఫామ్ లోను ట్రెండింగ్ రీల్స్ గా తిరుగుతుంది. ఈ సినిమాను మరింత క్యారియర్లో హౌస్ఫుల్ ఫ్రాంచైజీకి అంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ ఈ కామెడీ సిరీస్లో వచ్చిన 4 సినిమాలు హిట్ అయ్యాయి. తాజాగా 5వ సినిమాను అనౌన్స్ చేశారు. సాజిద్ నాదియావాలా నిర్మిస్తున్న ఈ సినిమాని దోస్తానా ఫేమ్ తరుణ్ మన్సుఖాని డైరెక్ట్ చేస్తున్నారు. రితేష్ దేశ్ముఖ్తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించబోతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్లు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఇలా ఒకే ఫ్రాంచైజీలో 5వ సినిమా తెరకెక్కుతుండటంతో బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ టైం. ఇక గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లో ఉన్నాడు అక్షయ్. ఆయన నటించిన ఓ మై గాడ్ సీక్వెల్ OMG 2 ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే పరిణితి చోప్రాతో కలిసి నటించిన ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఇవి కాకుండా రోహిత్ శెట్టి తీస్తున్న సింగం అగైన్ లో అజయ్ దేవ్గన్ తో కలిసి అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. యాంకర్ గా నటి రష్మి గౌతమ్ మరో వివాదంలో చిక్కుకుంది. స్వతహాగా జంతు ప్రేమికురాలైన ఆమె కొన్ని సందర్భాల్లో చేసే పోస్టులు కాంట్రవర్సీగా మారుతుంటాయి. నిన్న బక్రీద్ కావడంతో ఆమె ఓ ట్వీట్ని పోస్ట్ చేసింది. అందులో పండుగల పేరుతో చేసే జంతు బలులను ప్రశ్నించింది. దీనిపై ఇప్పటికైనా ఆలోచించుకోవాలంటూ హితవు పలికింది. దీంతో రష్మిపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు పండగలప్పుడే జంతువులపై ప్రేమ పుట్టుకొస్తుందా అంటూ స్పందిస్తున్నారు. కొన్ని బడా కంపెనీలు జంతు మాంసాన్ని ఓ బ్రాండ్గా మార్చి అమ్ముతున్నాయి. మరి వాటిపై ఎందుకు మాట్లాడటం లేదు? ఇవన్నీ కేవలం ఫేమస్ అయ్యేందుకు చేస్తున్నామంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఫస్ట్ స్టోరీస్ 2లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ విడుదలపై హాట్ టాపిక్గా మారింది. ఇందులో కాబోయే భర్తతో లస్ట్లో పెళ్లికి ముందే పరీక్షించే యువతి పాత్రలో ఆమె నటించింది. తాజాగా తన రోల్పై మృణాల్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. కుటుంబ సభ్యులు ఇంట్లో టీనేజర్లు ముందు సెక్స్ గురించి మాట్లాడేందుకు సంకోచిస్తారని తెలిపింది. కానీ సెక్స్, లస్ట్ వంటి విషయాలను ఆరోగ్యకరమైన రీతిలో చెప్పడం ద్వారా వారిలో అవగాహన కల్పించవచ్చన్నారు. ఇటువంటి సంభాషణలు పిల్లలకు మేలు చేశాయని పేర్కొంది. ఈ విషయాలను ఓపెన్గా మాట్లాడితే వారు తప్పుదారి పట్టరని తెలిపింది. ఈ సిరీస్లో అంగద్ బేడి సరసన మృణాల్ నటించింది. సమాజంలోని ఆధునిక పోకడలను ఎలివేట్ చేస్తూ దీన్ని తెరకెక్కించారు. మళ్ళా హీరోగా శివ కళ్యాణ్ దర్శకత్వంలో MD ఆసిఫ్ జానీ నిర్మిస్తున్న చిత్రం తురం ఖాన్లు షూటింగ్ పూర్తి చేసుకొని ఫస్ట్ ప్రొడక్షన్స్తో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. రంగురంగుల చిలక అంటూ సాగే మొదటి పాటను దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ బ్యాక్డ్రాప్లో అందులోనూ కామెడీ సినిమా రావడం సంతోషంగా ఉంది. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పల్లెటూరు రివెంజ్ కామెడీ జోనర్లో మొదటిసారి మహబూబ్ నగర్ సాంగ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని దర్శక నిర్మాతలు చెప్పారు. ఊరికి ఉత్తరాన ఫేమ్ నరేన్ వనపర్తి హీరోగా మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో కొత్త చిత్రం రూపొందుకుతుంది. పాయల్ గుప్తా హీరోయిన్గా నటిస్తుంది. నటుడు జయప్రకాష్ రెడ్డి కూతురు మల్లిక నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ చేశారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఇదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు నరేన్. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెడుతున్నాము. 70% తెలంగాణ, ఆంధ్రలో, మిగతాది కేరళలో షూట్ చేస్తాం అని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు. టాకీస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి సినిమా టాకీస్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్.